మిగతా వాళ్ళంతా ఇది కన్‌ఫ్యూజన్ ఉందని, గందరగోళం ఉందని, ఈ తీర్పు ద్వారా నష్టం జరగబోతున్నదని చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఎగ్జాక్ట్. ఇప్పుడు వాటికి నేను ఆన్సర్ చేయబోతున్నా. ఓకే. ఈ మూడో చాప్టర్లో వాళ్ళు ఎస్సీలు సజాతీయుల విజాతీయుల చాలా లోతుగా అధ్యయనం చేసిండ్రు వాళ్ళు. ఇప్పటి వరకు మన సమాజంలో ఆర్గ్యుమెంట్ ఏమొస్తున్నది, ఎస్సీలందరూ ఒకటే అని అంటున్నారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళందరూ, రాస్తున్న కొందరు ఒకటే అంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా లోతుల్లోకి వెళ్ళి గుజరాత్ను నమూనా తీసుకున్నారు, ఉత్తరప్రదేశ్ నమూనాగా తీసుకున్నారు, బీహార్ను నమూనాగా తీసుకున్నారు, తెలుగు నేలని 2 తెలుగు రాష్ట్రాలు నమూనాగా తీసుకున్నారు, తర్వాత తమిళనాడు నమూనాగా తీసుకున్నారు. ఈ రాష్ట్రాలలో ఎన్జిఓలు కొన్ని ఆయా కులాల మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ కులాల మీద వర్క్ చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్లు బయటికి తీసుకొస్తూ ఉంటాయి. ఆ ఎన్జిఓలు తీసుకొచ్చిన రిపోర్ట్లను ఆధారం చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎస్సీలకు సంబంధించిన అధ్యయనం చేస్తూ ఉంటుంది. కాగు నివేదిక సందర్భంలో కానీ, మన తెలుగు నేల మీద సెస్ వాళ్ళు చేసినటువంటి నివేదికలు కానీ వీటన్నిటిని తీసుకొని వీటితో పాటు ప్రముఖులైన మేధావులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ రాసిన ఆర్టికల్స్ని తీసుకున్నది. మచ్చుకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన తెలుగు నేల మీద నడయాడిన అపురూపమైన మేధావి బాలగోపాల్ గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి మొదటి నుంచి కట్టుబడి రాస్తున్నటువంటి వ్యక్తి. అయిన వర్గీకరణ జరగాలి, సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటూ రాస్తున్న వ్యక్తి. అయిన ఆ వ్యక్తి రాసిన 2004 నవంబర్ 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత తప్పుడు తీర్పో ఆయన 5 వ్యాసాలు రాశాడు. ఈ 5 వ్యాసాలను సుప్రీంకోర్టు తీసుకొని అసలు సజాతీయుల విజాతీయుల ఎస్సీలందరూ ఒకటేనా అన్నప్పుడు కొద్దిగా నేను హిస్టరీలోకి వెళ్తాను. నేను 1927 మనం గుర్తు చేసుకుంటే సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. ఆనాటి గవర్నమెంట్ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు మొత్తం భారతదేశం అంతా సైమన్ గో బ్యాక్ అన్నది. భగత్ సింగ్ సైమన్ గో బ్యాక్ అన్నాడు, కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అన్నది, గాంధీ సైమన్ గో బ్యాక్ అన్నారు, హిందూ మహాసభ సైమన్ గో, దేశమంతా సైమన్ గో బ్యాక్. అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ టు సైమన్ అన్నాడు. ఎంత ధైర్యం కావాలి. ఆ సైమన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెల్కమ్ అన్నాడు ఇంకో సందర్భంలో మాట్లాడుకున్నాడు. వెళ్ళిన తర్వాత సైమన్ ఒక ప్రశ్న వేశాడు అంబేద్కర్. ఎస్సీలందరినీ ఒక జాబితాలోకి తీసుకురావాలని అంబేద్కర్ కోరిన ఒక అంశం. కోరి వీళ్ళకి చదువులలో, ఉద్యోగాల్లో మీ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు, ఈ ప్రాతినిధ్యం మీ ప్రభుత్వం కల్పించాలని నేను కోరుకుంటున్నా అని అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళందరినీ ఒక జాబితాలోకి తీసుకురావాలంటే నేను విన్న ప్రకారం ఎస్సీలందరూ ఒకటి కాదు అని నేను విన్నాను, నిజమేనా అంబేద్కర్ అని సైమన్ అంబేద్కర్ని అడిగితే అంబేద్కర్ చెప్పాడు, ఎస్సీలందరూ ఒకటి కాదండి, ఎస్సీలలో కూడా అన్టచబిలిటీ ఉన్నది. ఎస్సీల సంస్కృతి, వాళ్ళ సంబంధించిన జీవన విధానంలో దేశవ్యాప్తంగా భిన్నత్వం ఉంది. కానీ మొత్తం సమాజంతో మేము పోల్చుకున్నప్పుడు ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది. కామన్ పాయింట్ ఇది ఒక్కటి. ఈ కామన్ పాయింట్ ఉండటం మూలంగా మమ్మల్ని ఒక జాబితాలో పెట్టమని నేను అడుగుతున్నా అన్నాడు. ఆనాడు అంబేద్కర్ చెప్పింది కూడా సజాతీయులు అనే మాట చెప్పలేదు సైమన్ దగ్గర. ఇక ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రాజ్యాంగ పరిషత్ వగైరా రిజర్వేషన్ అదంతా జరిగింది. ఆ అంశాన్ని అక్కడి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు ఈనాడు ఏమన్నదంటే సజాతీయులు కాదు ఎస్సీలు. ఎందుకు కాదంటే వాళ్ళకి కుల వ్యవస్థలో, బ్రాహ్మణీయ కుల వ్యవస్థ రూపొందించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో 59 కులాలు లేదా 61 కులం దేశవ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు నేల మీద 59 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జాబితా ఉన్నది. అది వీళ్ళందరి మధ్యన విభిన్నత ఉన్నది. వీళ్ళ మధ్యన మ్యారేజ్ సంబంధాలు లేవు, వీళ్ళ మధ్యన తిండి సంబంధాలు లేవు, వీళ్ళ మధ్యన కల్చరల్ ఐడెంటిటీ కూడా లేదు. ఎవరి పెళ్లి పద్ధతి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి సంబంధించిన దేవుళ్ళు కూడా అలాగుంటారు, పూజ విధానం కూడా అలాగా ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ వీళ్ళు 3వ చాప్టర్లో చాలా వివరంగా డిస్కస్ చేశారు. ఇక ఇందులోనే ఏం చేశారు వాళ్ళు, 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, అసలు సమస్య ఎక్కడనే మొదలైంది కదా, ఇదే కేంద్రకం. ఈ కేంద్రకము రాజ్యాంగము ఇచ్చినటువంటి అవకాశం ప్రకారము 341 ఆ రోజు అంబేద్కర్ చాలా జాగ్రత్తగా దీన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే అధికారంలోకి ఎవరు వస్తారు, అగ్రకులాలు వస్తారు, ఆధిపత్యం ఉన్న కులాలు వస్తారు, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉన్న కులాలు వస్తాయి. వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఇవాళ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే జాబితాను రూపొందించి ఇక్కడ పెడుతున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ జాబితాను డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉందని అంబేద్కర్ ఆ రోజు గ్రహించాడు.
గ్రహించి ఏం పెట్టాడు అక్కడంటే 341 ఆర్టికల్లో ఏబిలో కూడా ఒక కులాన్ని ఇందులో చేర్చాలన్నా ఒక కులాన్ని ఇందులో నుంచి మినహాయించాలన్నా ఖచ్చితంగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి ద్వారా మాత్రమే ఉత్తర్వు రావాలి అని పెట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి సమాజం. ఒక కులాన్ని ఇందులో చేర్చాలన్నా ఒక కులాన్ని ఇందులోంచి తీసేయాలన్నా అది పార్లమెంటు ద్వారా మాత్రమే జరగాలని చెప్పాడు. దీని ఆధారం చేసుకొని 2004 నవంబర్ 5వ తారీఖున వచ్చిన జడ్జిమెంట్ ఏమన్నది, ఇది వర్గీకరణ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు, వర్గీకరణ చేయడం 341 అంగీకరించదు అని ఉంది. ఇప్పుడు ఈ 2024లో వచ్చిన జడ్జిమెంట్ ఈ తీర్పు ఏం చెప్పిందంటే ఎక్కడా వర్గీకరించకూడదు అని 341 చెప్పటము లేదు. ఎస్సీలను సామాజిక న్యాయం అందించడానికి రిజర్వేషన్ ఫలాలని సమానంగా పంపిణీ చేయడానికి ఉపవర్గీకరణ చేయటం అనే తప్పు అని 341 ఆర్టికల్ చెప్పటము లేదు. చాలా వివరంగా క్లియర్గా చెప్పారు వీళ్ళు. ఇక దానితో పాటు ఉపవర్గీకరణకు అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఇందులో వాళ్ళు ఈ చాప్టర్లో డిస్కస్ చేశారు. ఇక 4వ చాప్టర్లోకి వచ్చేసరికి ఎంత ఎనాలసిస్ ఉందంటే ఈ ఎనాలసిస్లో 1921 నుంచి రిజర్వేషన్ చరిత్రను మొత్తం రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే ఆనాడు సావు మహారాజు రిజర్వేషన్లు ఇచ్చాడని మనం చెప్తూ ఉంటాం. భారతదేశంలో అసలు రిజర్వేషన్ వ్యవస్థ ఎట్లా మొదలైంది? బ్రిటిష్ వాళ్ళ మొట్టమొదలు రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ముస్లింలకు ఇచ్చారు. ఈ దేశంలో దళితులకు ఇవ్వలే. తర్వాత సిక్కులకు ఇచ్చారు. ఆ తర్వాతనే దళితులకు వచ్చింది. దళితులకు కూడా ఇక్కడ ఉన్న సంస్థానాధీశులందరూ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత దాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇచ్చారు. కనుక ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే భారత రాజ్యాంగ పరిస్థితి ఏర్పడి రాజ్యాంగం అమల్లోనికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్ల చరిత్ర మొత్తం 4వ చాప్టర్లో చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు. వచ్చి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఫలితాలు అనేవి సమానంగా అందాయా అని ఒక ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు. ఏ ఉద్దేశంతో భారత రాజ్యాంగం రిజర్వేషన్లను ఇచ్చిందో, ఏ ఉద్దేశంతో ప్రభుత్వం రిజర్వేషన్లను ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరిందా అని వీళ్ళ యొక్క రెఫరెన్స్ పాయింట్ ఏమిటి? ఎస్సీలు ఈ కేసు. కనుక ఎస్సీలలో నెరవేరిందని మొత్తం డాటానంతా తెచ్చుకున్నారు వాళ్ళు. తెప్పించుకొని ఆ డాటానంతా ఇందులో విశ్లేషణ చేశారు. తర్వాత ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల మీద ఎన్ని కేసులు వచ్చాయి ఈ 70 సంవత్సరాల్లో, ఆ కేసుల రెఫరెన్స్లు మొత్తం తీసుకొని ఇందులో ప్రస్తావన చేశారు. తర్వాత ప్రస్తావన చేస్తూ 2004లో వచ్చిన చిన్నయ్య కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ను వాళ్ళు ఒక కామెంట్ చేశారండి. నాకు ఆ ఇంగ్లీష్ పదం ఇప్పుడు గుర్తుకు రావటం లేదు, కానీ వాళ్ళు ఏమన్నారంటే కల్పిత గాథ అన్నారు. మిత్ అంటే ఒక రకంగా పురాణ గాథ, పురాణానికి సంబంధించింది అంటాం మనం, కల్పిత గాథ అంటాం. అట్లాంటి ఒక పదాన్ని, అది న్యాయ సంబంధమైన పదాన్ని వాడు కల్పిత గాథ. దాని తెలుగు అర్థం 5 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఏమన్నదంటే కల్పిత గాథ అన్నది. ఎందుకు కల్పిత గాథ అన్నది, కల్పిత కథ అని ఎందుకు అన్నది అని అంటే 341 వర్గీకరణ చేసుకోవద్దనేది చెప్పలేదు కదా. చెప్పలేని ఒక విషయాన్ని దానికి అన్వయం చేసి నువ్వు చెప్పావంటే ఒక రకంగా ఇంతమంది ప్రజల సంబంధించిన వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లే కదా. అందుకోసం ఆ రోజు జరిగినటువంటి ఈ సమస్యని చాలా వివరంగా ఆ తీర్పును ప్రస్తావన చేసింది. ఇక గణాంకాలు ఎట్లా ఉండాలి, ఒకవేళ ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వర్గీకరణ అనే అంశంలోకి వెళ్తే ఏమేం చేయాలి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే గందరగోళంగా ఉంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, ఇది అర్థం కాకుండా ఉంది, మొదటికే మోసం వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మేధావులకి కనీసం కొంత అంగీకారమైనటువంటి మనకు ఆంధ్రజ్యోతిలో రెగ్యులర్గా భారతదేశంలో మంచిగా పరిగణించదగినటువంటి అందరూ అంగీకరించే మేధావి యోగీందర్ యాదవ్ గారు, ప్రొఫెసర్ యోగీందర్ యాదవ్ గారు. ఆయన 3 వ్యాసాలు రాశాడు ఇప్పటి వరకు. ఇంగ్లీష్ రాని వాళ్ళందరూ తెలుగులో చదువుకుంటున్నారు, ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు. వర్గీకరణకు అనుకూలంగా చాలా వ్యాసాలు వచ్చాయి, హిందూలో వచ్చాయి, క్రానికల్లో వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. ఈ వచ్చిన వ్యాసాన్ని ఒక్కసారి చూడండి, చదవమని చెప్తున్నాను నేను వాళ్ళకి. ఈయన కోటా తీర్పుకు సంబంధించిన తంట అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి వ్యాసం రాశాడు. ఎవరెవరు ఎందుకు అనవసరమైన భయాందోళనలు సృష్టిస్తున్నారు, డేట్ కూడా చెప్పండి సార్. ఇది ఆగస్టు 6వ తారీఖు 2024. తీర్పు 1వ తారీఖు వచ్చింది, ఆగస్టు 6వ తారీఖున 2 వ్యాసాలు వెంటనే రాశాడు. అనవసరమైన భయాందోళన సృష్టించకండి మీరు అని రాశాడు.
ఎందుకు ఈ మేధావులు లేని సమస్యని సుప్రీంకోర్టు తీర్పైనా ఏ జీవోలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జీవోలైనా ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకునే ఒక మెథడాలజీ మన యొక్క జీవోలనే ఉంటుంది. ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. మనకు అనుకూలంగా ఇంటర్ప్రిట్ ఎంత చేసుకున్నా కూడా ఒక సత్యం ఉంటుంది ఆ మధ్యలో. ఆ సత్యాన్ని అంగీకరించక తప్పదు. నేను ఆలోచిస్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు వర్గీకరణ వద్దంటున్న సామాజిక వర్గాలు కాకుండా మిగతా సామాజిక వర్గాలు ఎవరైనా వర్గీకరణ వద్దంటూ వ్యాసాలు రాశారా అని నేను పరిశీలించాను ఈ నెల రోజుల్లో. ఎవ్వరు కూడా రాయాలి ఇప్పటివరకు. వాళ్ళు బీసీలైనా వాళ్ళు ఓసీలైనా ఇంకెవరైనా సరే వర్గీకరణ ఏ వర్గం అయితే వద్దంటుందో ఆ వర్గం నుంచి తప్ప మిగతా వర్గం. అంటే నీ వాదంలో నిజంగా ఒకవేళ నిజమే రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పులో సమస్య ఉందనుకుంటే వీళ్ళందరూ ఆ సమస్యను బయట పెడతారు కదా, బయట పెట్టలే. అట్లా ఉపవర్గీకరణకు సంబంధించి వీళ్ళు ఎంత లోతుల్లోకి వెళ్ళాలంటే ఇక ముగింపు 5వ చాప్టర్ ఈ తీర్పులో. ఈ 5వ చాప్టర్లో ఆర్టికల్ 14లోకి వెళ్ళారు, ఆర్టికల్ 15లోకి వెళ్ళారు, ఆర్టికల్ 16లోకి వెళ్ళారు. 2004లో ఇచ్చిన తీర్పు ఎక్కడ కూడా ఆర్టికల్ 14, 15, 16 పట్టించుకోవాలి, కేవలం కల్పిత గాథగా కొట్టేసింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే వెనుకబడిన వారిని, అత్యంత వెనుకబడిన వారిని, చిట్ట చివరి మానవుడికి రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి నెరవేరుతుంది అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరుతుంది. రాజ్యాంగ పెద్దలు ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడిన మాటలు కూడా వీటికే ప్రేరణ ఇస్తున్నాయి అన్నారు వాళ్ళు. అని వెనుకబాటుతనాన్ని ప్రాతిపాదికగా తీసుకున్నప్పుడు 341 అనే ఆర్టికల్ దీనికి అన్వయం ఏం చేసుకోవాలంటే 14, 15, 16 చేసుకోవాలి. ఏం చెప్తున్నాయి 14, 15, 16? అందరికీ సమాన అవకాశాలు. ఇది నేచురల్ జస్టిస్, ఇది ప్రాథమిక హక్కు. 341 ప్రాథమిక హక్కు కాదు, 14, 15, 16 ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు ప్రతి మనిషికి ఉంటుంది. బుడగజంగానికి ఉంటుంది, బైండ్లకు ఉంటుంది, డక్కలకు ఉంటుంది, సింధులకు ఉంటుంది, మాస్టర్లకు ఉంటుంది, బ్యాగరులకు ఉంటుంది, నీరటికాళ్ళకు ఉంటుంది, మన్నెప్పళ్ళకు ఉంటుంది, నేతకాండ్లకు ఉంటుంది, మాదిగోళ్ళకు ఉంటుంది, మాలలకు ఉంటుంది, మాలదాసర్లకు ఉంటుంది. అందరికీ ఉంటుంది ప్రాథమిక హక్కు. సమానమైన అవకాశాలు పొందే హక్కు మీ అందరికీ ఉంటుంది. ఈ అందరికీ ఉంటుంది అనే విషయాన్ని చాలా వివరంగా ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పారు. ఎస్సీలు సామాజిక నిర్మాణంలో ఒక గ్రూపు కాదు అన్నారు వీళ్ళు. సామాజిక నిర్మాణంలో ఒక గ్రూపు కాదు. ఒక గ్రూపు కాదు గనక దీనికి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి గనక ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారము రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చాలా వివరంగా తీర్పులో ఇచ్చారు. ఇంత వివరంగా ఇచ్చిన తర్వాత జస్టిస్ ఆ రోజు ఇది చిన్నయ్య కేసులో ఉపవర్గీకరణ అనుమతించకూడదు అని వాళ్ళంటే ఉపవర్గీకరణ మేము అనుమతిస్తున్నామని వీళ్ళు అన్నారు. చాలా క్లియర్గా అది వద్దన్నదే వీళ్ళు అవునంటున్నారు. ఇంకా ఇందులో కన్ఫ్యూజన్ ఎక్కడుంది? ప్రభుత్వం ఉపవర్గీకరణ చేయాలనుకుంటే వీళ్ళు ఏమన్నారంటే తప్పనిసరిగా గణాంకాలు సేకరించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఇదో మీరు వర్గీకరణ చేయడానికి 3 పద్ధతులు చెప్పారు వాళ్ళు. ఫస్ట్ మీరు గణాంకాలు సేకరించండి, వాళ్ళ సామాజిక పరిస్థితిని అధ్యయనం చేయండి, విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ స్థానం ఏమిటో అధ్యయనం చేయండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ జనాభా గణాంకాల్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా వీటి అధ్యయనం ఉంటుంది. ప్రతిసారి 2011 మనకు జనాభా లెక్కలు జరిగి ఉన్నాయి. బీసీలకు సంబంధించి, ఓసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యం జనాభా గణాంకాల్లో ఉండదు కనుకనే ఇప్పుడు బీసీలు జనగణన కులపరంగా చేయాలంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకి ప్రతి జనాభా గణనలో ఇది ఉంటుంది కనుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా జాగ్రత్తగా, మీరు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయాలంటే దేన్ని ఆశ్రయించాలి? జనాభా లెక్కల్ని ఆశ్రయించాలి. మీరు మోచీలకు ఇవ్వాలనుకుంటే మోచీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ శాతం ఇవ్వాలి, రెల్లి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ శాతం ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఆ జనాభాని మీరు ప్రాతిపాదిక పునాదిగా చేసుకోవాలి. దానితో పాటు వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, ప్రధాన స్రవంతిలో వాళ్ళ ప్రాతినిధ్యం ఏమిటి అనేది ఆధారం చేసుకోవాలి. దానితో పాటు వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఏమిటి అని చెప్పింది. ఇంత క్లియర్గా ఈ తీర్పు
5 చాప్టర్లుగా అధ్యయనం చేశారు వాళ్ళు.